ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశ్రేయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం ఇవాళ పరిశీలన చేద్దాం. యవనస్తులారా, పడిపోకుండా జాగ్రత్త పడుడి. అనేక విషయం గురించి క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, నా ద్వారా నీ యొక్క పిల్లలకు ఏమైతే నేర్పించదలుచుకున్నారో నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శివచాటున మరుగుపరిచి తండ్రి, నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు మాత్రమే కాకుండా వింటున్న నీ యొక్క పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఒక వాక్య జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. యవనస్తులారా, పడిపోకుండా జాగ్రత్త పడుడి. ఈనాడు మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు. మానవునికి 4 దశలు ఉన్నాయి. ఒకటి బాలుర దశ, రెండవది కౌమార దశ, మూడవది యవ్వన దశ, నాలుగవది వృద్ధాప్య దశ. బాల్య దశ పుట్టిన బాబు దగ్గర నుంచి మొదలు పెడితే 13 సంవత్సరాల వరకు చేసుకున్నట్టయితే దాదాపుగా 14 నుంచి 18 సంవత్సరాల వరకు కౌమార దశ. 18 నుంచి దాదాపుగా 50-55 సంవత్సరాల వరకు కూడా యవ్వన దశ. 55 నుంచి పైన 70-80 సంవత్సరాలని వృద్ధాప్య దశ. యవ్వన దశ చూస్తే చాలా పొడవుగా కనపడతా ఉంది, చాలా హైట్ లో ఉంది, చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. సంఖ్యపరంగా చూసినా, ఏ విధంగా చూసినా యవ్వన దశలో అనేకమైన శరీరంలో కోరికలు పుడతాయి. యవ్వన దశలో చాలా బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, చాలా మంచి ఆలోచన పరులుగా ఉంటారు. జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి, జ్ఞానము అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరంలో అనేకమైన కణాలు అభివృద్ధి చెంది చాలా బలంగా, యాక్టివ్నెస్ గా ఎన్ని కొండలైనా ఎక్కగలుగుతారు, ఎన్ని సముద్రాలైనా దాటగలుగుతారు, ఎంతవరకైనా ఏదైనా వెళ్ళి సాధించగలుగుతారు. యవ్వన దశ అంటే చాలా హుషారుగా ఉంటారు, చాలా యాక్టివ్నెస్ గా ఉంటారు. ఏదైనా సాధ్యం కాదు అంటూ యవనస్తులకు ఉండదు. ప్రియ దేవుని పిల్లారా, చాలా ఏదైనా ఒకటి సాధించగలుగుతారు అనే ఒక మనసులో వారి యొక్క హృదయంలో ఉంటే మాత్రం దాని ప్రకారంగా వారు సాధించి, శోధించి, ప్రయత్నించి సఫలమవుతారు. ప్రియ దేవుని పిల్లారా, యవనస్తుల గురించి బైబిల్ గ్రంథము అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నది.
యవ్వన కాలం నా గాడి మొయిట నరుడికి మేలు. అవును ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క కార్యాలన్నీ కూడా యవ్వన కాలంలో చేస్తే ఎంతో మంచిది. నేటి పిల్లలే రేపటి పౌరులు. అంటే పిల్లలుగా ఎప్పటికీ శాశ్వతంగా ఎల్లకాలం పిల్లలుగా ఉండరు. వారు పెద్దవాళ్ళు అవుతారు, కౌమార దశలోకి వస్తారు, తర్వాత యవ్వన దశలోకి వస్తారు. యవ్వనం అనేది దాదాపుగా 40-45 సంవత్సరాల వరకు యవ్వన దశలోనే ఉంటారు చాలా మంది. శరీరం నిగనిగలాడుతూ ఉంటది, చాలా అందంగా ఉంటది, రూపంగా, సౌందర్యవంతంగా, తేజోవంతంగా ఉంటది ప్రియ దేవుని పిల్లరా. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉన్నది? అందం వ్యర్థం, సౌందర్యం కూడా వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎంత మేలు అనేక విషయాలను బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రియ దేవుని పిల్లరా. యవనస్తులారా పడిపోకుండా జాగ్రత్త పరుడి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నది. మనం ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 16వ వచనంలో పాపము చేసి పడిపోకూడదు, పాపము చేయొద్దు, పాపం చేసి పడిపోవద్దు. పాపం చేసిన తర్వాత సిగ్గొచ్చుద్ది ప్రియ దేవుని పిల్లారా. ఎవరైనా నీతిమంతులకు ముందు కనబడ్డా, ఎవరైనా పాపం చేసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు సిగ్గుతో తల తెలుసుకుంటారు. వారు ఆ పాపం చేసి దొరికిపోయినా, లేకుండా పాపం చేసి అదే విధంగా కంటిన్యూ అయినా కానీ వారి మనసు స్థిరంగా సంతోషంగా ఉండదు ప్రియ దేవుని పిల్లారా. ఏదో పొడగొట్టుకున్నట్టు ఉంటది. పాపము స్వతంత్రంగా చేయదు, కానీ పాపము బందీఖానాలను తీసుకుని వెళ్తుంది, పడిపోయేటట్టు చేస్తుంది, లేవకుండా చేస్తుంది, అనారోగ్య పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది, దూషించబడేటట్టు చేస్తుంది, అవమానించబడేటట్టు చేస్తుంది. పడిపోవద్దు ప్రియ దేవుని పిల్లారా. విలాపవాక్యంలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటలు మనం చదివినట్టయితే, మా తల నుండి కిరీటం పడిపోయేను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇజ్రాయేలీలు దేవునితో మాట్లాడుతున్న మాట ఇది. ఇజ్రాయేలీలు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండకుండా, విగ్రహాల వైపు మళ్ళడం ద్వారా, దేవుడిని తిరస్కరించి లోకానుసారమైన జీవితం జీవించడం ద్వారా, నరులపై తమ యొక్క హృదయాన్ని ఉంచుకోవడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసి వారి బాధితత్వంలోని అప్పచెప్పాడు దేవుడు. యెహోవా దేవుడు తండ్రి తనైన దేవుడు ఇజ్రాయేలీలను అషూర్ దేశంలోనికి అప్పచెప్పాడు. అషూర్ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట, మా తల నుండి కిరీటం పడిపోయాను. ఆ దేవుని పిల్లలారా, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి పాపం చేస్తే ఖచ్చితంగా పాపానికి పర్యాసనంగా దేవుడు శిక్ష వేస్తారు ప్రియ దేవుని పిల్లలారా. ఈ లోక చట్టాలు కూడా వారికి శిక్షలు వేస్తాయి, వాళ్ళని బాధిస్తాయి, వాళ్ళని హింసిస్తాయి, వారిని కఠినంగా శిక్షిస్తాయి. పాపం చేస్తే ఎవరు కూడా వదిలిపెట్టరు. భూమి మీద మనుషులు వదిలిపెట్టరు, పరలోకంలో దేవుడు కూడా వదిలిపెట్టాడు ప్రియ దేవుని పిల్లలారా. పాపం చేయకుండా ఉన్నట్టయితే తల మీద ఒక కిరీటం ఉన్నట్టుంటది. ఎంతో గౌరవంగా, ఎంతో ప్రతిష్టలతోని, ఎంతో కీర్తితోని, ఎంతో గొప్ప వ్యక్తులుగా బతుకుతారు. అని పాపం చేస్తే మాత్రం పడిపోతారు ప్రియ దేవుని పిల్లలారా. మరి ఒక మాటను మనం నేర్చుకున్నాం. అపవాది ఊరిలో పడవద్దు. 1వ తిమోతి 3వ అధ్యాయం 17వ వచనంలో నిందల పాలై అపవాది ఊరిలో పడిపోవద్దు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నిందల పాలు ఎందుకు నిందల పాలవుతారు యవనస్తులు ఈ రోజులలో? ఏదైనా చేయరాని కార్యములు, శరీరము కళ్ళతో చేసిన ఏదైనా ఒక కళ్ళతో చేసింది అది నాకు కావాలి అని అనుకుంటే పాపం లోపలికి ఎంట్రన్స్ దేవుని పిల్లారా. తల్లిదండ్రులకు అవిధేయులుగా, చట్టానికి వ్యతిరేకంగా చేయరాని చెడ్డ పనులు చేయడం ద్వారా కళ్ళతో చూసిన నాకు కావాలని, నోటితో కావాల్సిన రుచులు కావాలని, ముక్కుతో పిలిచిన ప్రతి ఒక్క వాసనకు సంబంధించినవి కావాలని, ఏదైనా ఒక తనకు సాధ్యం తనకు కొనుక్కోవడానికి కానీ, తను అనుభవించడానికి
తనకు వనరులు లేకుండే ఇతరులపై ఆధారపడి ఇతరుల యొక్క ఆస్తులను దోచుకొని ఇష్టానుసారంగా ఆ యొక్క కోరికలు తీర్చుకున్నప్పుడు దొరికిపోయినప్పుడు నిందల పాలవుతారు. అప్పులు చేసి అనేకమైన వ్యసనాలను తీర్చుకుంటా ఉంటారు, వారు నిందల పాలవుతారు. అలాంటి పనులు చేయొద్దు. అపవాది ఉరిలో పడిపోదు. అపవాది అలా భయంకరంగా శరీర క్రియలను బట్టి శరీర క్రియలు చేయము అని శరీరంలో ఉన్న హార్మోన్స్ విడుదల కావడం ద్వారా తట్టుకోలేక పాపం చేయడానికి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క అడుగుజాడలను నడిస్తే మాత్రం ఒక యేసేపు లాగా ఒక యేసుక్రీస్తు లాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, మరి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. బలహీనత చేత పడిపోవద్దు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలోని మాటను మనం పరిశీలన చేసినట్లయితే యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయును అనే మాట ఉంది. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే చెడిపోడు. యథార్థవంతులు నీతి మార్గమును సరళము చేయును. సత్యాన్ని నీతిని అనుసరించి నడుస్తారు యథార్థవంతులైతే. యథార్థవంతుడు అనే యోగం గురించి యథార్థవంతుడు అనే మాట దేవుడు మాట్లాడారు. ఏ పాపం చేయకుండా ఏ అన్యాయం చేయకుండా అవినీతికి పాల్పడకుండా నీతిని అనుసరించి నడిచేవారు, నీతి యొక్క మార్గాన్ని స్థాపించేవారు యథార్థవంతులు. వారి మార్గాన్ని సరళం చేస్తారు యథార్థవంతులు. అందుకని యేసుక్రీస్తు ప్రభు నేను మీ కొరకు నేను గృహాలు సిద్ధపరచ వెళ్తున్నాను, తిరిగి వచ్చి మిమ్మల్ని నేను ఉన్న చోటు తీసుకొని వెళ్తాను. యథార్థవంతుడు నమ్మకస్తుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాడు తన శిష్యులకు. అదే మాట అపోస్తలులకు చెప్పాడు, మనం చెప్పాడు. మనం యథార్థవంతులుగా ఉండి దేవుని యొక్క కృపను పొందితే మనం ఎంత భాగ్యవంతులం. ప్రియ దేవుని పిల్లారా, బలహీనత చేత పడిపోవద్దు అనే మాట. బలహీనత యవనస్తులు చాలా బలంగా ఉంటారు కదా. బలహీనత ఎందుకు వచ్చింది? పాపం మరణం వచ్చి జీవితం మరణం. పాపం చేస్తే ఆ యొక్క పడిపోయిన కిరీటం పడిపోయిన దాంతో సమానమే. పాపం చేస్తే అపవాది ఊరిలో పడిపోతారు. ప్రియ దేవుని పిల్లారా, పాపం చేస్తే ఏదైతే నిలకడగా ఉండరు, చెడిపోయిన స్వభావం కలిగి దొరికిపోయినప్పుడు మాత్రం చాలా హింసల పాలవుతారు. కాబట్టి పాపం చేయొద్దు. యథార్థవంతులాగా జీవించాలి. సత్యవంతులుగా, నీతిమంతులుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా జీవించినట్టయితే యథార్థవంతులుగా జీవించగలుగుతారు. భక్తిహీనుడు తన భక్తి చేతనే వాడు చెడిపోను. అంటే భక్తిహీనుడు అంటే ఎవరంటే భక్తి లేనివాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు, తన భక్తిహీనతను చెడిపోడు. అవును, దేవుడుగా కలిగిన వారు ధనియులు. దేవుని తిరస్కరించి దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క మార్గాన్ని పరిశీలించకుండా, లోకానుసారంగా జీవించి శరీర ఇచ్చల ప్రకారంగా జీవించే ప్రతి ఒక్కడు కూడా భక్తిహీనుడే. వాడు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లవాడు లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవించి దేవుడిచ్చే మహిమను పొందలేక వాడు సర్వ నాశనానికి దారి తీస్తాడు. వాడు నరకంలోకి అగ్ని ఆరని పురుగు చావదనే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తన భక్తిని కాపాడుకొని, యథార్థతను కాపాడుకొని, యథార్థవంతులమైన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుంది ప్రియ దేవుని పిల్లారా. మరి ముందట మంచి చెడు రెండు పెట్టాడు. దేన్ని స్వీకరిస్తాడో దాన్ని బట్టి ప్రతిఫలం పొందుతాడు. కాబట్టి దేవుని యొక్క అడుగుజాడలు నడిస్తే ఎంతో మంచిది అనేది యవనస్తులకి యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గర్వంగా ప్రవర్తించొద్దు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో గర్వంగా ప్రవర్తించొద్దు. నాశనమునకు ముందు గర్వము నడుచును. 16వ అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథం. నాశనానికి ముందు గర్వము నడుచును. గర్వం అనేది మంచిది కాదు ప్రియ దేవుని పిల్లారా. ఈనాడు యవనస్తులు తనకు బలం ఉన్నదని, తనకు అధికారం ఉన్నదని, తన దగ్గర చదువు ఉన్నదని, తనకు తెలివి ఉన్నదని, తనకు ఆస్తులు ఉన్నాయని పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వకుండా, పెద్దవాళ్ళను దూషించుకుంటూ అవమానించుకుంటూ లెక్కలేని విధంగా
గర్విష్ఠుడిగా ప్రవర్తిస్తున్నారు ప్రియా దేవుని పిల్లల ఈ రోజులలో. అసలు పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వట్లేదు. వాళ్ళు ఆ యొక్క మెదడులో పుట్టిన ఆలోచనల ప్రకారంగా శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎదురు వ్యక్తులను బలి చేస్తా ఉన్నారు. కామాంతులుగా తయారవుతున్నారు. చిల్లరగా తిరిగి వారి యొక్క జీవితాల సమయం అంతా కూడా వృధా చేసుకొని దేనికి కూడా ప్రయోజనకరంగా కాకుండా తమ జీవితాలన్నింటినీ కూడా చీకటిమయం చేసుకుంటున్నారు ప్రియా దేవుని పిల్లారా. గర్వంగా ప్రవర్తించదు. గర్వంగా ప్రవర్తిస్తే ఏమైందంటే నాశనానికి దారి తీస్తారు. దేవుడు కూడా క్షమించడు. తల్లిదండ్రులను సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దలను తండ్రిగా భావించాలి అని అనుకుంటే ఈ రోజులలో ఎవరు కూడా యవనస్తులు తన బలం ఉన్నవి తనకి గర్వంగా వెళ్తా ఉన్నారు ప్రియా దేవుని పిల్లారా. అది సరైనది కాదు. పెద్దలకు గౌరవం ఇవ్వాలి, పెద్దలకు మర్యాద ఇవ్వాలి, ఎంత సాత్వికం కలిగి జీవించాలి. ఏసేపు అంత వయసు 18 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి అమ్మబడినా గాని అన్నలకి ఎంత గర్వంగా ఫీల్ కాకుండా, గర్వంగా ప్రవర్తించకుండా అన్నలారా అని వారి మీద భుజాల మీద పడి వారి ముద్దు పెట్టుకొని ఏడ్చి వారికి కావాల్సిన వనరులన్నింటినీ కూడా ఐగుప్తు దేశంలో వారికి ఏర్పాటు చేశారు ప్రియా దేవుని పిల్లారా. యథార్థవంతుడు యోసేపు ఒక మోషలాగా యథార్థవంతంగా, ఒక హానోకు లాగా, ఒక యోబు లాగా, ఒక అబ్రహాం లాగా యథార్థవంతుడిగా ఉంటే ఎంత బాగుంటుంది ప్రియా దేవుని పిల్లారా. ఇసాకు ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు. మాట ఇచ్చి తక్కువ వాళ్ళు ఎవరు లేరు మన భక్తులు. మరి అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాదుల మీద మన క్రైస్తవులు మనం కట్టబడాలి కదా. మనం ఎందుకు దారి తప్పుతా ఉన్నారు మన పిల్లలు? వారి లోపల మొత్తం మన మెదడులలో మొత్తం కూడా పాపపు యొక్క స్వభావాలను నింపుకొని హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి వారి యొక్క హృదయంలో అనేకమైన సినిమాలని, సీరియళ్ళని, క్లబ్బులని మందుకు బానిసై అనేకమైన శరీర కృత్యాలు చేసుకుంటూ పాపం అంధకారంలో జీవించి పైకి లేవకుండా పడిపోతా ఉన్నారు ప్రియా దేవుని పిల్లారా. వ్యభిచారం, జారత్వం, కామకత్వం, అనేకమైన ఆశల వైపు వెళ్ళి, లోకాశల వైపు వెళ్ళి, సుఖభోగాల వైపు తమ మనసులు పెట్టుకోవడం ద్వారా దేవుని వైపు భయభక్తులు లేకుండా, దేవుని అంటే యథార్థవంతులుగా కాకుండా లోక ఆశల వైపే, లోక ఇచ్చల వైపు వారు వెళ్ళి యవన కాలంలో దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరత ఎంత ఉన్నది కూడా వాళ్ళు లెక్క చేయకుండా వారి యొక్క శరీర కార్యాల ప్రకారంగా జీవించు దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికి వారికి వారే నాశనం తెచ్చుకున్నారు. అలా ఉండొద్దు ప్రియా దేవుని పిల్లారా. ఎంతో దేవుని యొక్క భయభక్తులు కలిగి తన యొక్క యవన కాలం అంతా కూడా ఒక సమయం లాగా జీవిస్తే ఎంత బాగుంటుంది ప్రియా దేవుని పిల్లారా. దావీదు ఏ విధంగా ఉన్నాడు, అంతకంటే పితరులు ఏ విధంగా తమ యవన కాలంలో దేవునికి తమ జీవితాలను సమర్పించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత అంగీకరించబడి దేవుని చేత గొప్ప చేయబడిన వారే, దేవుని యొక్క కీర్తిని గడించిన వారే ప్రియా దేవుని పిల్లారా. అలా ఉంటే ఎంత మంచిది. మరి వచనం మనం నేర్చుకుందాం. 28వ అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథంలో ఉన్న మాటను మనం నేర్చుకుందాం. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోడు. మూర్ఖుడు మనం మంచి మార్గం చెప్తే మన మాటలు లెక్క చేయడు. నేను అనుకునేదే సరి అయింది అనుకుంటావాడు. వాడు మనం చెప్పిన మాట వినడు. మనం సత్యమైన మాటలు, నీతి మాటలు, మనం వారిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చే మాటలు, ఒక సత్య సంబంధమైన మాటలు, క్రీస్తు గురించి మాటలు, భవిష్యత్తు లోపల ఏ విధంగా ఎదగాలని మనం అనేకమైన విషయాలు చెప్తే ఆ మూర్ఖుడు లోకంలో ఉన్న వాటికి వెళ్ళే మనసు పెట్టుకొని ఎవరిని లెక్క చేయకుండా, మన మాటలు వినకుండా, మన మాటలకు సమాధానం కూడా ఇవ్వకుండా, వాడు మనల్ని లెక్క చేయకుండా వాని దారి నుండి వాడు వెళ్తాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఎవరంటే బుద్ధి లేని వాడు. బుద్ధి లేకుంటే తెలివి ఉండదు ప్రియ దేవుని పిల్లారా. అందుకని బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తం ఉన్నాయి. క్రీస్తు యవన కాలం మందు తన ప్రాణం పెట్టి దేవుని చేత అంగీకరించబడ్డాడు. స్వస్థ బుద్ధి ఉండాలి,
వివేకం ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల అది తండ్రి అయిన దేవుణ్ణి అడగవలను, ఆయన సమృద్ధిగా అనుగ్రహించబడును. అంటే దేవుని చేత మీరు గొప్ప చేయబడతారు. దేవుని యొక్క అడుగు జాడలను నడిచినట్టయితే, యథార్థవంతుడిగా ఉన్నట్టయితే, బుద్ధి కలిగిన వారైతే, బుద్ధిమంతుడు పాతాలను తప్పించుకోవాలని పరమునకు పోవు మార్గం కనుగొనను. వివేకం కలిగి బ్రతకాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి, దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకం ప్రకారంగా జీవించినట్టయితే వాడు బుద్ధి లేని వాడే, వాడు అజ్ఞానియే. యెహోవాను భయభక్తులు లేకుండా వాని ఇష్టానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా బుద్ధి లేని వాళ్ళే, తెలివి లేని వాళ్ళే, జ్ఞానం లేని వారే. దేవుడు జ్ఞానం చేత ఈ ప్రపంచాలను కలిగజేశాడు. ఈనాడు అనేకమైన కళలు ఉన్నాయి. ఆ కళలు అన్ని కూడా జ్ఞానమే, కానీ అవి ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం మనం పరలోకాన్ని తీసుకెళ్ళలేదు. ఈ లోక జ్ఞానంతో పాటు ఈ లోక జ్ఞానం మనకి ఏంటంటే కోటి విద్యలు కోటి కొరకే. ఈ లోక జ్ఞానము మన ఈ లోకంలో బ్రతికేటట్టు చేస్తుంది మన కళల ద్వారా. ఈ లోక జ్ఞానం కూడా వెరితనంగా మీరు చేసుకున్నట్టయితే అది కూడా మీకు పరలోకానికి చేర్చదు, దేవుని యొక్క రాజ్యానికి చేర్చదు, పరలోక రాజ్యానికి చేర్చదు, పరిశుద్ధి ఉండదు, ఉండనియదు ఆ యొక్క చెడు మార్గం. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి శరీర కార్యాలన్నింటినీ చంపి ఆత్మ పదాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే మూర్ఖ ప్రవర్తన పోయి బుద్ధిమంతుడిగా తయారు కావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, వీటన్నిటికీ కారణం ఏంటిదంటే కీర్తనకారుడు చెప్పేది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంట చోట కూర్చుండక నిత్యం యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దానిని దివారాత్రం ధ్యానించినట్టయితే మూర్ఖత్వం పోయి వివేకం వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది, చెడుతనం పోయి మంచితనం వచ్చింది, లోకానుసారమైన జీవితం పోయి పరలోక సంబంధమైన ఈవులు వస్తాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత మంచి మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున ఇంకొక మాటలు నేర్చుకున్నాం. 29వ అధ్యాయం 16వ వచనం సామెతలు గ్రంథంలో రాసిన మాటలు మనం పరిశీలన చేద్దాం. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలను. ఈనాడు చూశారు కదా ప్రియ నగరాలలో, హైదరాబాద్ నగరంలో, ముంబై నగరంలో, ఢిల్లీ నగరాలు, కలకత్తా నగరంలో ఏ విధంగానైతే విచ్చలవిడిగా శృంగారం, విచ్చలవిడిగా దోపిడీలు, దొంగతనాలు, అనేకమైన చెడు కార్యాలు, చీకట్లో అనేకమైన పాపాలు జరుగుతూ ఉన్నాయి. దుష్టులు ప్రబలుతా ఉన్నారు. వాటి యొక్క ఆలోచన పెట్టుకొని సినిమాలు, సీరియళ్లు అనేకమైన చూసి వారి యొక్క హృదయాన్ని కూడా అభ్యంతరం చేసుకుంటున్నారు. వారందరూ దుష్టులు, దుర్మార్గులు, చెడుతనం నడిచేవారు, దేవుడి నుంచి దూరమైన వారు. దుష్టుల సహవాసం చేయవద్దు అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలుతా ఉంటది, వ్యాపిస్తా ఉంటది. మంచిని స్వీకరించాలి. మంచితనంగా ఉన్నట్టయితే దేవుని యొక్క కృపను పొందగలుగుతారు. క్రీస్తు ఎంత మంచివాడు, దేవుడు ఎంత మంచివాడు. దేవుడు మనం అందరినీ కూడా సత్క్రియ చేయడానికి భూమి మీద పంపించాడు. మనం దేవుని మహిమపరచడానికి, గణపరచడానికి, కీర్తి చేయడానికి, ఆయన యొక్క మాటను అనేక మందికి తెలియజేయడానికి, ఆయన చేసిన మేలును మనం ప్రచురించడానికి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, మన అంతరంగంలో ఉన్న నా సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని దావీదు గారు ఎంతో ఆతృతతో, ఎంతో కోరికతో తన ప్రాణాన్ని సుఖించము, తాగుము, ఎంజాయ్ అనుకోకుండా తన మనసును అంతా కూడా కేంద్రీకరించి రోజుకు 5 సార్లు ప్రార్థన చేశారు. దేవుని పిల్లారా, ఎంత గొప్ప దైవభక్తుడు దావీదు గారు. ప్రతి నిత్యం ఆయన అనేకమైన కీర్తనతో పొగిడేది దావీదు గారు. అలాంటి మనుషులు లేకుండా దుష్టులుగా ఉన్నట్టయితే దేవుని శిక్షకు పాత్రలు అవుతారు. దుష్టులు ఎక్కువగా ఉంటే చెడుతనం పెరుగుద్ది అనే ఒక మాటను కూడా మనం నేర్చుకుంటున్నాం. అవును ప్రియ దేవుని పిల్లారా, ఒక గంపలో పండ్ల గంపలో ఒక మంచి పండ్లలో కొన్ని పండ్లు తీసుకొచ్చిన లేస్తే మిగతా అన్ని కూడా పాడైపోతాయి, వాసన కంపు కొడతాయి. ప్రియ దేవుని పిల్లారా, అవి తినడానికి ఉపయోగకరంగా ఉండవు, ఆరోగ్యకరంగా ఉండవు తిన్నా. కాబట్టి దుష్టులు ఎక్కువైతే మొత్తం దుష్టత్వం పెరిగిపోయి సమాజం మొత్తం పడిపోవడానికి
పాడుగావడానికి అవకాశం ఉంటుంది. పిల్లారా, చూశారు కదా మణిపూర్ లో క్రైస్తవులను ఎట్లా హింసపెట్టారో. దుష్టత్వం, దుష్టులు పెరిగిపోయారు, మత ఛాందసవాదులు పెరిగిపోయారు. దేవుని యొక్క బిడ్డలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేశారు, ఇళ్లను కాలబెట్టారు, దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు. రాక్షసుల్లాగా అహంకారులుగా తయారైపోయి దుష్టత్వాన్ని పెంచుకొని పోషించి డబ్బు ఖర్చు పెట్టి ఆస్తులను దోచుకున్నారు. ఏం చేశారు వాళ్ళు? క్రైస్తవులు తాగుబోతులను మార్చారు, దొంగలను మార్చారు, హానికరులను మార్చారు. వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు. క్రైస్తవుడు అంటే అందరినీ ప్రేమిస్తాడు, అలాంటి వ్యక్తి. క్రైస్తవుడు అంటే అందరి గురించి ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు అంటే మేలుకరమైన జీవితం చేస్తాడు, ఆదర్శకరమైన జీవితం చేస్తాడు, ఇతరులకు ప్రయోజనకరమైన జీవితం చేస్తాడు. అలాంటి వ్యక్తులను చంపారు, నరికారు, గొడ్డలతో నరికారు, ఇళ్లను కాల్చారు, కార్లను తగలబెట్టారు, ఆడపిల్లలను మానవంగం చేశారు. దేవుని పిల్లలారా, ఎంత భయంకరం! ఆ చేసిన వాళ్ళందరూ కూడా యవనస్తులే. దుర్మార్గంగా చేరిపోయి క్రైస్తవాన్ని హింసించారు మణిపూర్లో. అక్కడున్న మత ఛాందసవాదులు, దుర్మార్గులు వారికి సపోర్ట్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వారిని ఎంకరేజ్ చేశారు. దానివల్ల అక్కడ మానవత్వం కూడా వాడికి నాడి రోడ్డుపై ఇద్దరు ఆడపిల్లలు శరీరం మీద నూనె పోగు లేకుండా మానభంగం చేశారు. దుర్మార్గులైన మత ఛాందసవాదులు, మత భ్రష్టులు, మతంతో కంపు కొడుతున్న యొక్క మెదళ్లలో నింపుకున్నారు వారు. భారత రాజ్యాంగం అందరి సమానమే, అందరికి సమానమే అని భారత రాజ్యాంగం చెప్తే రాజ్యాంగాన్ని కూడా విస్మరించి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి సమానత్వాన్ని పక్కకు పెట్టేసి దుర్మార్గ రాక్షసులాగా విర్రవీగి అక్కడ ఉన్న జనాంగాన్ని, దేవుని పిల్లలను అందరినీ కూడా కూటమి పెట్టుకున్నారు. ఇప్పటికీ దాదాపు సంవత్సరం మొదలవుతుంది. అలాంటి సంఘటనలు భారతదేశంలో జరగొద్దని మనం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో ఐక్యత కలిగిన సహోదర ప్రేమ ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో సుఖశాంతులుగా ఉండటానికి ప్రార్థన చేద్దాం. భారతదేశంలో యవనస్తులు రోజు రోజు అభివృద్ధిలోకి వచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించే ఒక బలమైన కాడి మోసే విధంగా చేసుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్థిర మనసు కలిగి ఉండాలి. ప్రియా దేవుని పిల్లారా, యవనస్తులు స్థిర మనసు కలిగి ఉండాలి. మంచితనంగా దేవుని ప్రేమను చూపాలి, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని, మానవత్వం కలిగి ఉండాలి. ఇతరులకు ఆదర్శవంతంగా జీవించాలి, ప్రవర్తించాలి, నడవాలి. ప్రియా దేవుని పిల్లలారా, మనకు 6వ అధ్యాయం 3వ వచనంలో మనకు ద్వితీయోపదేశ కాండంలో చెప్తుంది, ఈ వాక్యం అనేది హృదయంలో ఉండాలి, తలంపులలో ఉండాలి, ఆలోచనలో ఉండాలి, చేతి కట్టుకోవాలి, నడువు కట్టుకోవాలి, ఇంటి ముందర రాసుకోవాలి, గదమలకు రాయాలి, బాయిల దగ్గర రాయాలి, స్తంభాలకు రాయాలి, ఇంటి గోడల మీద రాయాలి, తమ హృదయంలో రాసుకోవాలి, వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి వలె చెట్టు వలె ఉంటది అని చెప్తా ఉన్నాను. ఎలాంటి వ్యక్తి ఇలాంటి వాక్యాన్ని అనుసరించి దేవుడు ఉన్నాడని, దేవుడు ఫలం దయచేస్తాడని నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా జీవించినట్టయితే, క్రీస్తు మార్గంలో జీవించినట్టయితే ఈ చెడు మార్గంలో దుష్టులు కాకుండా, చెడు మార్గంలో నడవకుండా, పాపం చేయకుండా తమ జీవితంలో క్రీస్తును కలిగి జీవించేటట్టుగా జీవిస్తారు. ప్రియా దేవుని పిల్లారా, దేవునికి మనసిస్తే, క్రీస్తుకు మనసిస్తే ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడు దీవించుగాక. మీ వెలికిట్లో ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడు ఫలింపజేయను గాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందురుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. తన యవనస్తులు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మీరు చెప్పవలసిన మాటలన్నీ కూడా తెలియజేశాను. తండ్రి, వారి యొక్క యవన కాలమున కాడిపోయేట ఇంత మేలను మీరు చెప్పిన మాట ప్రకారం తండ్రి, యవనస్తులు దేని చేత తమ నడుపును శుద్ధి చేసుకుందరు నీ వాక్యం జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా
అనేక మాటలు నీ యొక్క బిడ్డలు జ్ఞాపకం వాటి ప్రకారంగా జీవించి యవన కాలంలో తండ్రి నీ యొక్క మంచి మార్గాన్ని నడిచి నీ కుమారుడైన క్రీస్తు మార్గంలో నడిచి అపోస్తులు ప్రవక్తలు వేసినప్పుడు తన అనేక మందికి ఆదర్శంగా తల్లిదండ్రులకు విధేయులుగా నీకు ఇష్టలుగా నీకు ప్రియులుగా నీ బిడ్డలుగా జీవించడానికి సాయం మా ప్రభుత్వం మీ కుమారుడు నజరేనామం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి ఆమేన్.